ప్రైజ్ లార్డ్. విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడ ప్రాంతంలో ప్రతి నెల జరుగుతున్నట్లుగా స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఈ నెల 4వ మంగళవారం అనగా జూలై 23వ తారీఖు జరుగుతున్న ఈ ఆరాధనలో అందరం కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దామా, ప్రభులో ఆనందిద్దాం. జూలై 23వ తారీఖు ఉదయం 9 గంటలకు లైలా ఆడిటోరియం, ఆంధ్ర లైలా కాలేజ్ లోపల మరి రమేష్ గుండే హాస్పిటల్ పక్కన మరి ఉంటున్న ఈ లైలా ఆడిటోరియంలో ఈ ఆరాధన జరుగుతుంది. అందరు కలిసి పాల్గొందాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఏ విషయంలో భయపడుతున్నారు, బాధపడుతున్నారు, దిగులు పడుతున్నారు, చాలా విధమైన పోరాటాలు కదా, ఎన్నో విషయాల్లో కృంగిపోయిన అనుభవాలు. కానీ ఈ రోజున మరి దేవుడు ఎంతగానో మనల్ని ప్రతి విషయంలో ప్రతి ఆరాధనలో బలపరుస్తున్నారు. మరి తిరిగి ఈ ఆరాధనలో కూడా మరి దేవుడు తన బలమైన వాక్కు ద్వారా, తన శక్తివంతమైన స్తుతి ఆరాధన ద్వారా మనలందరినీ కదిలించబోతున్నారు. ఒక నూతనమైన ఉజ్జీవంలోనికి నడిపించనై ఉన్నారు. నూతనమైన కృపను మనం చూడబోతున్నాం. మన జీవితాల్లో ఎండిపోయిన జీవితాలుగా ఉన్నాయా? లేదండి. మరి ఈ ఆరాధనలో ఎండిపోయిన జీవితాలను దేవుడు తిరిగి మరి చిగురించబోతున్నారు, ప్రారంభించబోతున్నారు. ఒక నూతనమైన కృపలోనికి నడిపించనై ఉన్నారు. సిద్ధపడండి. మరి దైవ సేవకుడు నేను మరి విజయవాడ ప్రాంతానికి వస్తుండగా మీరు కూడా ప్రార్థన పూర్వకంగా అడుగు పెట్టండి. ప్రభు ఉన్నతమైన కార్యాలను మరి మనందరి జీవితంలో చేస్తూ గొప్ప విడుదల మరి ఒక నూతనమైన అభిషేకం చేత మనల్ని నడిపించనై ఉన్నారు. డోంట్ మిస్ ఇట్. తప్పక పాల్గొనండి. స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జూలై 23వ తారీఖు ఉదయం 9 గంటలకి లైలా ఆడిటోరియం, విజయవాడ. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అనుదినం చాలా అద్భుతంగా మనం నడిపించబడుతున్నాం. అనేకమైన విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. అనేకమైన పరిస్థితులలో మనము దేవుని మాటల ద్వారా ఎంతైనా నూతనమైన కృపను అనుభవిస్తూ ఉన్నాం. మన పరిస్థితులు చక్కబడాలి అంటే మనకు దేవుని మాటలు ఎంతో అవసరం అండి. ఎందుకంటే దేవుని మాటలు నిన్ను నన్ను బలపరుస్తాయి. ఆమేన్. ఆయన మాటలు నిజంగా మనకి ఎంతగానో నెమ్మదిని, సమాధానాన్ని మరి మన జీవితాలలో అనుగ్రహిస్తూ ఉంటుంది. చూడండి, దేవుని మాటల ద్వారా ఒక నూతనమైన బలాన్ని మనం ఇప్పటికీ మన జీవితాల్లో చూస్తూ ఉన్నాం. అందుకని మనం ఇంకను బలవంతులుగా కావాలంటే ప్రతిదినం దేవుని మాటలు ధ్యానిస్తూ ఇంకా బలము పొందుకొని ముందుకు సాగే వారిగా మనం ఉండాలి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఆమె దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చక్కని మాటలు కదండి. చూడండి, మన జీవితాల్లో మరి అనేకమైన పోరాటాలు, అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు, ఇవన్నీ ఎవరు తీసుకుని వస్తారంటే అపవాది ఇప్పటికే ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తూ ఉన్నాడు. చాలా కుటుంబాల్లో సమాధానం లేదండి, సంతోషం లేదు, నెమ్మది లేదు, ఐక్యత లేదు. ఎక్కడ చూసిన కుటుంబాలలో మరి కుటుంబ వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోతుంది, చెదిరిపోతుంది కదా. దేవుడు అంటున్నారు ఉదయకాల సమయంలో, ఇదిగో మన కుటుంబంలో లేకపోతే మన జీవితాలలో మరి ప్రతి పోరాటము తీసుకొస్తున్న అపవాదిని మనం ఎదిరించే వారిగా ఉండాలి. అపవాదిని ఎదిరించాలంటే మొదటిగా దేవుడు మనతో ఉండాలి. ఆమేన్. దేవుడు మనతో ఉండాలి అంటే దేవుని మాటలకు మనం లోబడాలి. ప్రతి విషయంలో దేవుని మాటలకి మనము లోబడుతూ దేవుని మాటల్ని మనం ఎప్పుడు కూడా పట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడు అపవాదిని మనం ఎదురించగలుగుతాము. ఆమేన్. దేవుని మాటలు శక్తివంతమైనవి కదండి. దేవుడు మనతో ఉన్నప్పుడు అపవాది మరి మన దగ్గర నుంచి ఖచ్చితంగా పారిపోతాడు. ఆమేన్. కుటుంబాల్లో ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో భయంకరమైన మరి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రతి కుటుంబంలో మరి అపవాది వేస్తున్న బంధకాల నుంచి ప్రజలు విడిపించబడాలంటే, కుటుంబాలు విడిపించబడాలంటే గట్టిగా పోరాడాలి.
మరి ఈ రోజున అపవాదిని పోరాడే శక్తి ఎక్కడ ఉందంటే ప్రభు దగ్గరే ఉంది. ఆమేన్. ఏ కుటుంబంలో అయితే యేసయ్య ఉంటారో, ఏ జీవితంలో యేసయ్య ఉంటారో ఆ కుటుంబాన్ని ఏ అపవాది ఏమీ చేయలేదు. ఆమేన్. అందుకనే ప్రభుని ధరించుకొని ఉండాలి, ప్రభు మాట వినాలి. దేవుని మాట వింటున్నారా అంటే అసలు ఎన్ని రోజులైంది ప్రార్థన చేయక, అసలు ఎన్ని రోజులైంది దేవుని మాటలు ధ్యానించక. చాలా విషయాల్లో మేము క్రైస్తవులమండి అని చెప్పుకుంటూ ఉంటాం, కానీ దేవునికి లోబడం. క్రైస్తవులమని చెప్పుకోవడం కాదండి, ప్రతి విషయంలో కూడా దేవుని పోలి నడుచుకునే వారిగా మనం ఉండాలి. దేవుడు మాటలు వింటూ ముందుకు వెళ్ళాలి. దేవునికి ఏది ఇష్టమో మనకు అది ఇష్టంగా మారిపోవాలి. దేవునికి ఏది అయిష్టమో, ఏదైతే వద్దు అంటారో అది మన జీవితాలలో దగ్గరికి కూడా వాటిని రానివ్వద్దు. ఆమేన్. కొన్ని బలహీనతలు, కొన్ని అలవాట్లు, కొన్ని ఆటుపోటులు, ఏంటండి ఇదంతా కదా, అలాంటి వారిగా మనం ఉండద్దు. ప్రతి దానికి మనము మరి ప్రతి విషయంలో దేవునికి లోబడి దేవుని మాటలు వింటూ చక్కగా జీవిద్దాం. అపవాది మన నుంచి పారిపోతాడు. ఆమేన్. అపవాది సంకెళ్ళు తెగిపోతాయి. ఉదయకాల సమయంలో ఏ విషయంలో బాధపడుతున్నారు, ఏ విషయంలో దిగులు చెందుతున్నారు, భయపడకండి. ప్రతి పోరాటం మరి ఈ రోజున అపవాదిని మనం పోరాడే వారిగా ఉండాలి. ప్రతి పోరాటంలో యేసయ్య మనతో ఉంటే ఆ పోరాటంలో ఖచ్చితంగా విజయాన్ని మనం చూడగలుగుతాం. మరి ఈ ఉదయకాల సమయంలో సమస్యను చూడకండి, భయపడకండి, బెదిరిపోకండి, దిగులు పడకండి, పోరాడదాం. ఆమేన్. దేవుని ధరించుకుని దేవుని మాటకు లోబడి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ఆమేన్. అప్పుడు అపవాది మన నుంచి పారిపోయి మన జీవితాల్లో కోల్పోయిన సమాధానం, కోల్పోయిన సంతోషం, నెమ్మదిని, ఐక్యతను మనం చూడగలుగుతాం. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దామా? దేవా, అపవాదిని పోరాడే శక్తిని నాలో నింపండి. ఆమేన్. అపవాదిని ఎదిరించే శక్తిని నాలో నింపండి. నీ మాటకు లోబడుతూ ప్రతి విషయంలో కూడా అయా నీ కుమారుడిగా, కుమార్తెగా మిమ్మల్ని మహిమపరిచే వారిగా మేము ఉండాలయ్యా అని ప్రార్థన చేద్దాం. ఆమేన్. అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఉదయకాల సమయంలో చాలా చక్కగా అద్భుతంగా మాతో మీరు మాట్లాడేందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం. అందుని బట్టి మీకు మహిమ. ఇంకా ప్రభా ప్రతి విషయంలో కూడా ప్రభా అపవాదిని ఎదురించే వారిగా ప్రభ మీ ముందుము గాక, మీ మాటకు లోబడే వారిగా, ప్రతి మాటకి అయా ప్రభా ఇదిగోండి ప్రభా ప్రతి మాట వింటూ భయము భక్తి కలిగి మీ నామాన్ని మహిమపరిచే వారిగా మీ ముందుము గాక. ఇంకను మమ్మల్ని సరిచేయండి అయ్యా. మాలో అయా ఇదిగోండి ఏ వ్యతిరేకతలు ఉన్నా, ఏ బలహీనత ఉన్నా తీసివేసేయండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నోరు తెరచి అడుగుతున్నారో దేవా, నా కుటుంబంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానయ్యా, నా జీవితంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం అయ్యా. ఇదిగోండి మీరు మాతో ఉంటే అపవాది పోరాటాలకు అయా ఇదిగోండి అడ్డుకంచ ప్రభా ఇదిగోండి యేసు పరిశుద్ధ నామంలో ప్రభా ఇదిగోండి మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్న వారి జీవితాల్లో అద్భుతము జరుగును గాక. అపవాదిని పోరాడే శక్తిని, బలాన్ని దయచేయండి. ప్రార్థనతో, వాక్యముతో మేమందరము స్థిరపరచబడతాము కాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ప్రతి ఆటంకాలపైన విజయం దయచేయండి. అలానే ఉదయకాల సమయంలో ఎంతమంది కుటుంబాలు ప్రభా ఇదిగోండి విడిపోయి ఉన్నాయో, ఎన్ని కుటుంబాలు కోర్ట్ కేసెస్లో ఉన్నాయో, భార్య భర్తల మధ్యలో సమాధానం లేక ఎన్ని కుటుంబాలు ఉన్నాయో, కుటుంబాలు మీరు బ్లెస్ చేయమని వేడుకున్నాం. జీవితాలు మీరు బ్లెస్ చేయమని వేడుకున్నాం. విడిపోయిన కుటుంబాలు యేసు నామములో కట్టబడును కాక. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ప్రభా, డిఎస్సి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి మీ జ్ఞానము దయచని, చక్కని ప్రభా ఉద్యోగాల బిడ్డలకు వచ్చును కాక, ఉన్నతమైన స్థితిలో ఉంచుని అని మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రతి ఆటంకాలపైన విజయం దయచని, గొప్ప వారవుతురు కాక, గొప్ప స్థితిలో ఉందరు కాక, బ్లెస్ చేయండి అయ్యా. ఇదిగోండి ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.